మన ఇళ్లల్లో చాలా ఫోటోలు ఉంటాయి. హిందువులైతే రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు, శివుడు ఇటువంటి ఫోటోలు పెట్టుకుంటాము. క్రిస్టియన్స్ అయితే మేరీ మాత, యేసుక్రీస్తు ఇటువంటి సంబంధించిన ఫోటోలు ఉంటాయి. ముస్లిమ్స్ అయితే మక్కా, మదీనాకు సంబంధించిన ఫోటోలు ఉంటాయి. అలాగే ఆయా మతాలకు సంబంధించిన అవలంబించే వాళ్ళు ఆయా మతాలకు సంబంధించిన ఫోటోలు మన ఇంట్లో పెట్టుకుంటాం, పూజ గదిలో పెట్టుకుంటాం, వాటిని నిరంతరం చూస్తూ ఉంటాం. అలాగే మన కుటుంబంలో ముఖ్యమైన వ్యక్తులు ఎవరైతే చనిపోయారో మన గ్రేట్ గ్రాండ్ ఫాదర్సు, గ్రేట్ గ్రాండ్ ఫాదరు లేక గ్రేట్ గ్రాండ్ మదరు వీళ్ళ ఫొటోస్ కూడా మనం ఇంట్లో చూస్తూ ఉంటాం. అలాగే మన జీవితంలో ముఖ్యమైన సంఘటనలకు సంబంధించిన ఫోటోలు కూడా మనం డిస్ప్లే చేసుకుంటూ ఉంటాము, ఫోటో ఆల్బమ్ దాచుకుంటూ ఉంటాము. అప్పుడప్పుడు వాటిని తీసి చూసుకుంటూ ఉంటాం. సంతోషం, ఇవన్నీ కూడా అందరిలో ఉండేవే, ఉండాల్సినవి కూడా. అయితే పిల్లలున్న ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిన ఒక ఫోటో గురించి ఈరోజు నేను మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఈ ఫోటో కనుక మీ పిల్లల రూమ్లో పెడితే ఖచ్చితంగా అది వాళ్ళ ఆలోచనలపైన, వాళ్ళ మనస్తత్వం పైన, వాళ్ళ లక్ష్యాలపైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. దాని గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి దాకా చూడండి. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ సైటాక్స్. నేను మీ సైకాలజిస్ట్ విశేష్. ఈరోజు నేను మీకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్న ఫోటో లేకుంటే పోస్ట్ ఏంటంటే, ప్రపంచ గతిని మార్చిన 100 మంది గొప్ప వ్యక్తులకు సంబంధించిన ఫోటో. ఇదొక పోస్టర్. ఇంటర్నెట్లో దొరుకుతుంది, కానీ మనకు కావాల్సిన రిజల్యూషన్లో దొరకదు. ఇది నేను విజయవాడలో సాహితీ మిత్రులు అనేవాళ్ళు దీన్ని చాలా కష్టపడి ఎన్లార్జ్ చేసి వాళ్ళు డెవలప్ చేశారు. నేను వాళ్ళ దగ్గర నుంచి సంపాదించాను. ఈరోజు మీకు ఆ పోస్టర్ని మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఎందుకో కూడా మీకు చెప్తాను. దానికోసం మీరు వీడియో పూర్తిగా చూడండి. ఉదయం లేచినప్పటి నుంచి మనం పేపర్ తెరిచినా, టీవీ చూసినా కానీ రాజకీయ నాయకుల గురించి, సినిమా స్టార్ల గురించిన వార్తలే ఉంటాయి. వాళ్ళ యొక్క జీవిత విశేషాలు, వాళ్ళ యొక్క విమర్శలు, ప్రతి విమర్శలు, వాళ్ళ హావభావాలు, వీటికి సంబంధించిన విషయం మనం ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం. చాలామంది వాటి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే మనం దేనికైతే మనం చూస్తూ ఉన్నామో, చేస్తూ ఉన్నామో వాటి గురించి ఆలోచనలే మన మనసులోకి వస్తూ ఉంటాయి. అలా కాకుండా మన పిల్లలకి ఉన్నతమైన భావాలు, ఉన్నతమైన ఆశయాలు, ఉన్నతమైన లక్ష్యాలు రావాలి అని అంటే ప్రపంచ గతిని మార్చిన గొప్ప వ్యక్తుల గురించి కాస్తైనా మనం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అలాంటి అవగాహన కల్పించేదే ఈ పోస్టర్. మానవాళి మహనీయులు అనే పోస్టర్ అవగాహన కల్పిస్తుంది. ఈ పోస్టర్లో ఎవరెవరు ఉన్నారో మనం ఒకసారి పరిశీలిస్తే మనం ఎందుకు ఈ పోస్టర్ పిల్లల గదిలో ఉండాలో మనకు తెలుస్తుంది. ఒక 100 మంది గొప్ప వ్యక్తుల జీవితాలు ఇందులో ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ ఈ టేబుల్ చుట్టూరు కొంతమంది వ్యక్తులు కూర్చొని ఉన్నారు. మీరు గమనిస్తే స్టాలిన్, మార్క్స్, మావో, అబ్రహాం లింకన్ వీళ్ళున్నారు. ఇక్కడ చూడండి, ఐన్స్టీన్ కూర్చొని ఉన్నాడు. ఐన్స్టీన్. ఈ పక్కన పుతిన్ ఉన్నాడు. ఇక్కడ మైక్ టైసన్ ఉన్నాడు. ఇక్కడ మా సైకాలజీ గొప్ప వ్యక్తి సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆల్ఫ్రెడ్ యూంగ్ ఉన్నారు. రైట్. అలాగే మరి ఇందులో వీళ్ళే ఉన్నారా, మన వాళ్ళు ఎవరు లేరని మీ డౌట్ మీకు రావచ్చు. సో ఇగో ఈ పక్కకు వస్తే ఇక్కడ మహాత్మా గాంధీ ఉన్నారు. ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ ఉన్నారు. అలాగే మనందరికీ తెలిసిన మదర్ తెరిసా ఉన్నారు. అలాగే చాలామంది మనకు తెలుసుకోవాల్సిన గొప్ప వ్యక్తులు ఒక 100 మంది ఈ పిక్చర్లోకి పొందుపరిచారు. సో అలాగా పైన చూసుకుంటే మీకు అందరికీ సుపరిచితులైన బ్రూస్లీ పిక్చర్ ఉంది. ఎందుకు బ్రూస్లీ చాలా తక్కువ వయసులోనే మరణించిన వ్యక్తి, కానీ ఆ తక్కువ వయసులోనే మార్షల్ ఆర్ట్స్ పట్ల విపరీతమైన ఆసక్తిని కల్పించారు ప్రపంచవ్యాప్తంగా కూడా. అందువల్లనే అతన్ని ఆ పిక్చర్లో పొందుపరిచారు. ఆ తర్వాత ఇక్కడ చెంగీజ్ ఖాన్ ఉన్నాడు. ఈ పక్కకు వస్తే పీలే ఉన్నాడు. ఇక్కడ లెనిన్ ఉన్నాడు. యుఎస్ఎస్ఆర్ నిర్మాత, రష్యా నిర్మాత లెనిన్ ఉన్నాడు. కమ్యూనిజాన్ని సాకారం చేసిన లెనిన్ పిక్చర్ ఉంది. అలాగే ఇక్కడ సద్దాం హుస్సేన్ కూడా ఉన్నాడు. ఏంటి సద్దాం హుస్సేను విలన్గా చూపించారు కదా, మరి అతని పిక్చర్ ఎందుకు అనే డౌట్ మీకు రావచ్చు. అతను ఇక్కడ ఈ పిక్చర్లో పెట్టింది వాళ్ళ యొక్క ఇంపాక్ట్ ప్రపంచం మీద ఎలా ఉంది అనే దాన్ని చూపించడం కోసం వాళ్ళు పెట్టారనమాట. శ్రీనివాస రామానుజన్ ఉన్నాడు. ఇక్కడ ఈ పక్కకు వస్తే ప్రిన్స్ విలియమ్స్ ఉన్నాడు. తర్వాత మన రవీంద్రనాథ్ ఠాగూర్ ఉన్నారు. ఇక్కడ
యూసర్ అరాఫత్ ఉన్నాడు, ఇక్కడ చే గువేరా ఉన్నాడు, ఫిడెల్ కాస్ట్రో ఉన్నాడు, నెపోలియన్ ఉన్నాడు, అబ్రహాం లింకన్ ఉన్నాడు, రైట్. సో ఎప్పుడైతే ఇటువంటి గొప్ప గొప్ప వాళ్ళ దీనికి సంబంధించిన పోస్టర్ మన పిల్లల యొక్క వాళ్ళ గదిలో పెడతామో వాళ్ళు దీనికి రెగ్యులర్గా ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు, వీళ్ళని చూస్తూ ఉంటారు. చూసినప్పుడు వీళ్ళెవరు అనే ఒక క్యూరియాసిటీ వాళ్ళలో జనరేట్ అవుతుంది. వీళ్ళెవరు, ఈ పోస్టర్లో ఉన్న వాళ్ళు తెలుసుకోవాలని క్యూరియాస్ జనరేట్ అవుతుంది. ఆ క్యూరియాస్ జనరేట్ అయినప్పుడు వాళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే పిల్లలు చాలా క్యూరియస్గా ఉంటారు, తమకు తెలియని విషయాల్ని తెలుసుకునేందుకు చాలా ఉత్సాహంగా ప్రయత్నం చేస్తారు. అలాంటి ప్రయత్నంలో వాళ్ళు గొప్ప వాళ్ళ జీవితాలను తెలుసుకుంటారు, వాళ్ళు ఏం సాధించారో తెలుసుకుంటారు. అలా తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది, మనం కూడా ఆ స్థాయిలోకి వెళ్ళాలి అనే కోరిక వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మనసుల్లోకి ప్రవేశిస్తుంది. అంటే చిన్న చిన్న లక్ష్యాలు కాకుండా ఒక పెద్ద ఉన్నతమైన లక్ష్యాన్ని పెట్టుకోవడం అనేది వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు పెట్టుకుంటారు, వాటిని సాధించే ప్రయత్నం కూడా చేస్తారు. వీళ్ళందరూ ఏదో గోల్డెన్ స్పూన్తోనో, డైమండ్ స్పూన్తోనో, సిల్వర్ స్పూన్తోనో పుట్టిన వాళ్ళు కాదు. ఏదో పెద్ద పెద్ద కుటుంబాల నుంచి వచ్చి డబ్బులు సంపాదించి దాని ద్వారా గొప్పవాళ్ళైన వాళ్ళు కాదు. వాళ్ళు సాధారణమైన కుటుంబం వచ్చిన వాళ్ళు ఉన్నారు, గొప్ప కుటుంబం వచ్చిన వాళ్ళు ఉన్నారు, రకరకాల కుటుంబ నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ యొక్క కృషి, శ్రమ, పట్టుదలతో వాళ్ళు తమ జీవితంలో ఎదురైన అన్ని రకాల అడ్డంకుల్ని అధిగమించి వాళ్ళ యొక్క సిద్ధాంతాలతో కానివ్వండి, వాళ్ళ ప్రయత్నంతో కానివ్వండి, వాళ్ళ యొక్క అచీవ్మెంట్తో కానివ్వండి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందగలిగారు. అలాగే వాళ్ళు ఎంచుకున్న రంగంలో ప్రపంచవ్యాప్తంగా తమదైన ముద్ర వేయగలిగారు. ఒక మనిషి జీవితానికి అర్థం, పరమార్థం ఏంటంటే నువ్వు మరణించిన తర్వాత కూడా నిన్నెవరు గుర్తుపెట్టుకుంటున్నారు అనేది ఆలోచించాలి. నిజంగా నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, మనం మరణిస్తే ఇవాళ చనిపోతే రేపటికి 2, ఓకే. 10 దినం తర్వాత మనం ఒక ఫోటోగా మారిపోతాము. ఏడాదికి ఒకసారి మనం తీసి జస్ట్ అట్లాగా సంవత్సరం చేసి వదిలేస్తారు. కానీ అదే మీరు ఏదైనా సాధిస్తే మిమ్మల్ని ప్రతిరోజు గుర్తుపెట్టుకుంటారు. ఉదాహరణకు మనం అరిస్టాటిల్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అరిస్టాటిల్ ఇప్పుడు 2000 సంవత్సరాల కిందట గ్రీకులో ఉన్న ఒక తత్వవేత్త. కానీ ఈ రోజు కూడా ప్రతి పుస్తకంలో అరిస్టాటిల్ గురించి ఉంటుంది. ఐన్స్టీన్ చనిపోయి చాలా కాలం అవుతుంది, కానీ ఐన్స్టీన్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. మహాత్మా గాంధీ చనిపోయి కూడా చాలా కాలం అయిపోయింది, కానీ ఈ రోజులో మనం ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రతి నోట్ పైన కూడా మహాత్మా గాంధీ బొమ్మ కనిపిస్తూ ఉంటుంది, రైట్. అలాంటి గొప్ప ఆశయాలు, గొప్ప లక్ష్యాలు సాధించాలి అని అంటే ఇటువంటి వ్యక్తుల గురించి తెలుసుకునే అవకాశం మన పిల్లలు కల్పించాలి. లేదంటే వాళ్ళు ఎంతసేపటికి ఉదయం లేచిన దగ్గర నుంచి సినిమా స్టార్ల గురించి, క్రికెట్ స్టార్ల గురించి, లేకుంటే పొలిటీషియన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళ గురించి గొడవ పడుతూ ఉంటారు. ఫస్ట్ టికెట్ సాధించడం పైనే వాళ్ళు దృష్టి పెడతారు. అదేనా మన పిల్లలకు కావాల్సింది? కాదు కదా. వాళ్ళు ఒక గొప్ప వ్యక్తులుగా మారాలి అంటే ఇటువంటి పోస్టర్ని తప్పకుండా మీ పిల్లల యొక్క రూమ్లో పెట్టండి, వాళ్ళ మెదడుని చైతన్యం చేయండి. ఈరోజు ఈ అద్భుతమైన పోస్టర్ గురించి తెలుసుకున్నాం కదా, మరెందుకు ఆలస్యం? ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇలాంటి పోస్టర్ను సంపాదించి మీ పిల్లల ఇంట్లో, పిల్లల గదిలో పెట్టండి, వాళ్లకు చైతన్యవంతులను చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు చెప్పండి. ఇంకా మీకు ఎలాంటి వీడియో కావాలో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మీ కోరిక మేరకు మీకు నచ్చేలాగా వీడియోలు చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు సెలవు. నేను మీ సైకాలజిస్ట్ విశేష్.